హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈరోజు బీప్ పిండి సగ్గుబియ్యంతో వడియాలు ప్రిపేర్ చేయడం చూపిస్తాము. అలాగే ముందుగా ఈ గిన్నెలోకి 6 లోటాలు వాటర్ పోసుకొని మరగనివ్వాలి. అలాగే మిక్సీ గిన్నెలో కొన్ని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుంటున్నాను. 1 గ్లాసు సగ్గుబియ్యం నైట్ మొత్తం నానబెట్టి పక్కన పెట్టుకున్నాము. ఈ గిన్నెలో 2 లోటాలు వాటర్ పోస్తున్నాము. అలాగే 1 లోటా బీప్ పిండి. ఉండలు లేకుండా మొత్తం సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత దానిలో ఉప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం, అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్టు బాగా పొంగొచ్చి ఆ సగ్గుబియ్యం కూడా బాగా ఉడికి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న బీప్ పిండిని దీనిలో వేస్తున్నాము. ఇలా గడ్డలు కట్టకుండా వెంటనే మనం గరిటతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ వేడివేడి వాటర్లో వేయడం వల్ల వెంటనే బీప్ పిండి చిక్కబడిపోతుంది. 50% చల్లారిన తర్వాత మాత్రమే మనం వడియాలు పెట్టుకోవాలి. క్లాత్ మీద కూడా వస్తాయి. పాలిథిన్ కవర్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పి నేను పాలిథిన్ కవర్ మీద పెట్టుకుంటున్నాను. ఇవి మార్నింగ్ 9కి పెడుతున్నాము. ఈవినింగ్ 6 కల్లా నేను ఈ వడియాలు వలిచేసాను అనమాట. 6 లోటాల వాటరు మనం గిన్నెలో మరిగించుకున్నాము. 2 లోటాల వాటరు పిండిలో కలుపుకున్నాము. మొత్తం 8 లోటాల వాటర్ని ఉపయోగించాం అనమాట. అలాగే 1 లోటా పిండి. ఈవినింగ్కి ఇలా అయింది. వడియాలన్నీ ఈ విధంగా ఉంది. చూస్తారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నీ వలిచి పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇవన్నీ ఎండలో పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఎండలో పెట్టి ఈవినింగ్ వరకు ఈ విధంగా ఎండలో ఉన్నాక మనం డబ్బాలో పోసేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం ప్యాన్ పెట్టి కొన్ని వడియాలు వేయించుతున్నాము. సగ్గుబియ్యం వేస్ట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం మందంగా వస్తాయి. అలా కాకుండా ఉత్త బీప్ పిండి తెచ్చుకుంటే ఇంకా పలచగా వస్తాయి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ మై ఛానల్.